స్వయం సహాయక మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వారికి 304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో 304 కోట్లు జమ చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మల్లు రవి, అదేవిధంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా డిఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరు నాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మహిళలకు ప్రతి ఏడాది 25,000 కోట్లు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తోంది. ఇక మహిళా స్వయం సహాయక సంఘాలకు క్రమం తప్పకుండా వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తోంది సర్కార్. అందులో భాగంగా ఇప్పుడు 304 కోట్లు విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని అన్నారు మంత్రి సీతక్క. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 1,000 కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు మంత్రి. మహిళా సంఘాలకు వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వడ్డీలు చెల్లిస్తోందన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందన్నారు. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా పెట్టుకున్న పొదుపు సొమ్మును కూడా గత ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు సీతక్క. అక్క చెల్లెమ్మల కష్టార్జితమైన అభయహస్తం నిధులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మింగేసిందని విమర్శించారు సీతక్క. కానీ తమ ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలను ప్రారంభించిందన్నారు. మహిళలకు నిధులు సమీకరించడమే కాదు, ఈ వడ్డీలను కూడా సకాలంలో చెల్లిస్తున్నామని అన్నారు మంత్రి. ఆడబిడ్డల కష్టాన్ని కాజేసి కన్నీళ్లకు కారణమైన బీఆర్ఎస్ పెద్దలకు మహిళా సంక్షేమంపైన మాట్లాడే నైతిక హక్కు లేదని హెచ్చరించారు మంత్రి సీతక్క.